హాయ్ అండి. సాటర్డే పూజ ఇంకా వెంకటేశ్వర స్వామి 7 వారాల పూజ అనమాట. సో ఇది వచ్చేసి 4వ వారం. పిండి దీపాలు ఎలా చేస్తున్నారనేసి చాలా వరకు మన ఇంట్లో రేషన్ బియ్యం కానీ లేదంటే కొంచెం సన్న బియ్యం కానీ ఉంటే అవి ఒక 10 నిమిషాలు నానబెట్టేసి శుభ్రంగా కడిగి ఎండలో ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి. లేదంటే ఫ్యాన్ గాలి కింద వేసినా ఆరిపోతాయి. చక్కగా మిక్సీ ఉంటే మిక్సీలో పట్టుకొని జల్లించుకోవచ్చు, లేదంటే మిల్లు ఆడించుకోవచ్చు అనమాట. ఎక్కువ శాతం అయితే మిల్లు ఆడించుకుంటేనే బాగుంటుంది. మనం ఎన్ని దీపాలు చేసుకుంటామో అంత పిండి వేసుకొని ఆ పిండిలో కొంచెం పాలు, బెల్లం, నెయ్యి వేసుకొని ఇలా మంచిగా మెత్తగా కలుపుకొని మాక్సిమం ఒక 15 మినిట్స్ పిండి అనేది నానితేనే దీపాలు అనేవి పగుళ్ళు రాకుండా చక్కగా వస్తాయి. ఒక చిన్న సైజు కప్పు తీసుకోవాలి. గాజు కప్ అయినా, ప్లాస్టిక్ కప్ అయినా, స్టీల్ కప్ అయినా ఏదైనా తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి రాసి పొడి పిండి వేసేసి మనం పిండి అయితే కలుపుకున్నాం కదా, మనం పిడికల్లో ఎంత ముద్ద అయితే పడుతుందో అంత ఆ సైజులో వేసుకొని బాగా ఉండకట్టేసి ఆ గ్లాస్లో వేసుకోవాలి. గ్లాస్లో వేసుకొని మీకు ఎంత సైజు హోల్ కావాలనేది హోల్ మీరు చూసి పెట్టుకోవచ్చు అనమాట. సైడ్కి ఎప్పుడు 1 ఇంచ్ అనేది దళంగా ఉంటేనే ఎప్పుడనేవి పిండి దీపాలు అనేవి పగుళ్ళు రాకుండా చక్కగా కాలుతాయి. ఒకే సైజు. ప్రతి ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ కర్ర పెట్టి హోల్ లాగా చేసుకొని తీసేసి ఇంకా పిండి దీపాలు అనేవి ఇంకా బొట్లు పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. మళ్ళీ నేను చపాతీ కర్రతో చేసి మళ్ళీ చేయితో కూడా ఇలా కొంచెం వెడల్పుగా చేశాను అనమాట. చక్కగా వచ్చేసాయి. తర్వాత గంధంతో కుంకుమతో గోవిందనామాలు దిద్దుకోవడమే. చాలా మందికి తెలుసు, కొంతమంది మీకు కొంచెం మిస్టేక్లు చేస్తారనమాట. పిండి కలిపేటప్పుడు కనుక లేదంటే ఇలా ప్రముదలు చేసేటప్పుడు చుట్టుపక్కల అనేవి కొంచెం పలసగా చేసేస్తారు. చేయడం బట్టి ఏంటంటే అవి పిండి దీపాలు అనేవి కాలుతుండేటప్పుడే బాగా వేడికి అనేవి సైడ్లు అనేవి పగిలి నెయ్యి అంతా కింద ఒలికిపోతుంది. ఫస్ట్లో నాకు కూడా అలా అయిందనమాట. కొంచెం ఏంటంటే పెద్దగా చేసుకున్నాను. అలా చేసుకోవడము నాకు ఇప్పుడు ఏంటంటే ఇలానే అలవాటు అయిపోయిందనమాట. చక్కగా పిండి దీపాలు అనేవి కాలుతాయి. స్వామివారికి అయితే అన్నీ రెడీ చేసుకొని పిండి దీపాలు అనేవి పెట్టేసి తమలపాకుల మీద పెట్టుకొని ఇంకా చలివిడి ఉండలు, నువ్వులు చలివిడి ఉండలు, ఈరోజు నైవేద్యంగా ఆరిదంబలు చేశాను. స్వీట్ కార్న్ వడలు చేశాను. స్వామివారికి తాంబూలము, ఇంకా ముత్తైదుకు తాంబూలం పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కూడా పెట్టి ఇంకా ఫ్రూట్స్లో ఇంకా ఆరెంజ్, యాపిల్, నల్ల ద్రాక్ష, ఇంకా అరటిపళ్ళు కూడా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. వినాయకుడు అష్టోత్తరము, లక్ష్మీదేవి అష్టోత్తరం అయిపోయిన తర్వాత గోవిందనామాలు అష్టోత్తరం వేసుకొని పూజ అయితే చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి అయితే పూజ అంతా అయ్యేసరికి ఒక గంట పట్టింది అనమాట. పూజ సామాన్ అంతా సర్దుకొని ఇవన్నీ చేసేసరికి ఒక 2 గంటలు పడుతుంది. పూజ అయ్యేసరికి ఒక గంట. ఈ రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ అంతా అయిపోయిన తర్వాత మా స్వామి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని ఇంకా నేను కూడా దండం పెట్టుకొని ఇంకా గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడైతే ముత్తైదువుకు తాంబూలం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకొని వెంకటేశ్వర స్వామికి దండం అయితే వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.